హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డిహెచ్ఎల్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డెవోప్స్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చెన్నై లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ లుకింగ్ ఫర్ డెవోప్స్ ఇంజనీర్ విత్ ద అబిలిటీ టు డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ కస్టమ్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్. సో అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. యాజ్ ఏ డెవోప్స్ ఇంజనీర్గా డిజైన్ చేయటం, డెవలప్ చేయటం వంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. వాట్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూట్, రియాక్ట్. సో ఈ టెక్నాలజీస్ పైన మీకు కంపల్సరీ మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ అజ్యూర్ క్లౌడ్ సంబంధించి కానీ, అంతేకాకుండా డేటా అనాలిటిక్స్ సంబంధించి కానీ, సో పవర్ బిఐకి సంబంధించి కానీ మీకు మంచి స్కిల్స్ ఉంటే కంపల్సరీ మీరు ఈ జాబ్లో అయితే కంపల్సరీ జాబ్ని అయితే క్రాక్ అయితే చేయవచ్చు. అదర్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఫ్లూయెంట్గా మీరు ఇంగ్లీష్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. ఆర్గనైజేషన్ స్కిల్స్ అండ్ టీమ్ ప్లేయర్కి సంబంధించి ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ. సో కంపల్సరీ ఇండిపెండెంట్లీ వర్క్ చేయడానికి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్, కస్టమర్ని బేస్ చేసుకునే మైండ్ సెట్ అనేది మీరు మీ దగ్గర ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి వన్స్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కొన్ని రోజుల పాటు మీకు ట్రైనింగ్ అయితే కంపెనీ వాళ్ళైతే ఇవ్వటం జరుగుతుంది. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవటం జరుగుతుందన్నమాట. సో ముందుగా డెవోప్స్ ఇంజనీర్ అంటే మీకు ఉండాల్సిన బెస్ట్ స్కిల్ ఏమైనా ఉంది అంటే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ పైన అడ్వాన్స్ లెవెల్లో మీకు స్కిల్స్ ఉండాలి. అంతేకాకుండా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలన్నమాట. చాలా వరకు మీరు మీటింగ్స్లో ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. సో ఎక్కువ మంది క్లయింట్స్తో మీరు మాట్లాడాల్సి ఉంటుంది. సో చాలా వరకు మీకు వర్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి అంటే చాలా వరకు టూల్స్ పైన మీరు టూల్స్ని బేస్ చేసుకుని వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలా టూల్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.